It's wonderful to be a wife who, when she hears something from God, the first thing she thinks of is, I've got to tell my husband that. ఒక స్త్రీ దేవుని దగ్గర నుంచి విన్న వెంటనే మొట్టమొదటిగా ఇది నా భర్తతో చెప్పాలి అనుకుండే స్త్రీ ఉండటం అనేది ఎంతో గొప్ప సంగతి. అది That's what she thought of. It's a great example. ఆమె కూడా అదే అనుకుంది. ఎంత గొప్ప ఉదాహరణగా ఉందో కదా ఆమె. I hope all of you mothers and wives are like that. God speaks to you. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లులు స్త్రీలు కూడా మీరందరూ అలా ఉండాలని నేను అనుకుంటున్నాను. Immediately you say, I've got to tell my husband this. She went and told her husband. వెంటనే నా భర్తతో పంచుకోవాలి అని అనుకోవాలి. ఆమె ఆ విధంగా వెళ్ళి తన భర్తతో పంచుకుంటుంది. The man of God came to me, verse 6. And his appearance was like the appearance of the angel of God. Very awesome. And I did not ask him where he came from, but he said, I'm going to have a son, and he's going to give me, and I'm not to give him any strong drink or wine, etc. It's going to be a Nazarite. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆ స్త్రీ తన పెనిమిటి ఎద్దుకు వచ్చి, దైవజనుడు ఒకడు నా ఎద్దుకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలిందా, మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించము, నీవు గర్భవతి అయి కుమారుని కందు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాక్కుండము, అపవిత్రమైన దేన్నైనా తినకుండము. ఆ బిడ్డ గర్భముందు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడైండునని నాతో చెప్పెను. Then the father began to pray. ఆ తర్వాత తండ్రి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. That's great. When a mother can stir her husband to pray. ఒక భార్య తన భర్తను ప్రార్థన చేసే విధంగా పురికొల్పటం. I hope your wives will be like that, and mothers. భార్యలు మీరు ఆ విధంగా ఉండాలి, తల్లులుగా మీరు ఆ విధంగా ఉండాలి. That what you share with your husband will drive him to prayer. నీ భర్తతో నువ్వు పంచుకున్న దాన్ని బట్టి అది తనను ప్రార్థన వైపుకు నడిపించాలి. Not drive him to say, oh, that's something good I can share in the meeting next Wednesday. No. ఇది బాగుంది, తర్వాత బుధవారం మీటింగ్లో నేను పంచుకుంటాను అన్నట్లు కాదు. But which will drive him to prayer. ప్రార్థన చేయటానికి నడిపించాలి. Manoah entreated to the Lord and said, oh Lord, is the father, the mother, the husband praying now. Please let the man of God whom you sent come to us again. ఇక్కడ భర్త ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చినట్లు సహాయం చేయమని అడుగుతున్నాడు. It's quite an amazing thing. That requires some faith for a man to pray. I mean, to have an angel visit your home once itself is a fantastic thing. Most of us have never had an angel come to our house even once. దేవదూత ఒక్కసారి మీ ఇంటికి రావటం అది ఎంతో అద్భుతం. మనలో ఒక్కసారి కూడా దేవదూత మన ఇంటికి ఎప్పుడు రాలేదు. And to be so bold as to say, Lord, send him a second time, I'd like to meet him. ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా రెండోసారి పంపించు, నేను మాట్లాడాలి అంటాం ఎంత ధైర్యమో కదా. అది ఎంత గొప్ప విశ్వాసం కదా. Boy, he really had faith. నిజంగా ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. And this time, look at the prayer he prayed. A lot of us pray, the angels will come and bless our home with money and prosperity. And మనలో చాలా మంది దేనికోసం చేస్తామంటే, దేవదూతలు మన ఇంటికి వచ్చి మనకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, మనల్ని అభివృద్ధి చేయాలి అని ఇలా ప్రార్థన చేస్తాం. Health and all that. I don't know whether Manoah was sick or what, but that's not what he prayed for. He may have been a poor man, but he didn't pray for wealth. మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తాం. మనోహ ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలియదు, ఆయన భేదవాడో కాదో తెలియదు, కానీ వాటి గురించి ఆయన ఏం ప్రార్థన చేయలేదు. Look what he prayed for. The Father, please send him to us, this man of God, who can teach us how to bring up this boy. చూడండి, ఆ తండ్రి దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయము. You said we're going to have a son. Tell us, how shall we raise him up? That's what I want to encourage all of you parents to pray. మా కుమారుడు పుడతాడు అని మీరు చెప్తున్నారు, మరి ఎలా పెంచాలి మాకు నేర్పించండి అని అడుగుతున్నాడు. మీ అందరికీ కూడా తల్లిదండ్రులుగా ఆ విధంగా ప్రార్థన చేయాలని నేను చెప్తున్నాను. And then another day, the woman was sitting alone and her husband was not with her, and the angel appeared. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. And immediately she went and called her husband. Boy, she was very different from Eve.
ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆయన్ను పిలుస్తుంది. ఈమె హవ్వకు ఎంతో వేరుగా ఉంది కదా. She immediately called her husband. Here was a submissive wife. వెంటనే తన భర్తను పిలుస్తుంది. చూడండి ఆమె ఎంత లోబడుతున్న భార్య వలె ఉందో. I'll tell you something. One of the best things you can do, mothers, for your children is to be a submissive wife. మీకు ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను చెప్తున్నాను. మీ బిడ్డలకు మీరు శ్రేష్టమైన విషయాన్ని ఇవ్వాలి అంటే, తల్లులుగా మీరేం చేయాలంటే, భార్యగా నీ భర్తకు నీవు లోబడాలి. It's the best thing you can do for your children. మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైనది అదే. Your husband may not be so clever. నీ భర్త అంత తెలివితేటలు కలిగిన వాడు అయ్యుండకపోవచ్చు. He may not be the one who has visions of God like you have, like this woman had. నీకు దేవుని దర్శనాలు కలిగినట్లు నీ భర్తకి దేవుని దర్శనాలు కలిగి ఉండకపోవచ్చు, ఈ స్త్రీకి దర్శనాలు కలిగినట్లుగా. Even the second time, even though the father prays, the angel appears to the mother. రెండోసారి కూడా తండ్రి ప్రార్థన చేసిన దేవదూత తల్లికే కనపడ్డాడు. But look at her humility. కానీ తన దీనత్వాన్ని చూడండి ఇక్కడ. Not something to boast about. There are many women who think they are very spiritual. దాని గురించి ఏదో అతిశయించడానికి కాకుండా చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే మేము ఎంతో ఆత్మీయులం అయిపోయామనుకుంటారు. And who boss it over their husbands. వాళ్ళ భర్త మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. I'll tell you something. I feel sorry for how their children are going to grow up. నేను ఒక మాట చెప్తున్నాను, వాళ్ళ పిల్లలు ఎలా ఎదుగుతారో అని నేను ఎంతో విచారిస్తున్నాను. I really feel sorry. You won't see it now when the children are small. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది మీకు కనపడదు. నేను నిజంగా ఎంతో విచారిస్తున్నాను వాళ్ళ గురించి. But wait till they are 20, 25 and get married and you'll see the result of your bossy attitude towards your husband. ఆ పిల్లలకి 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత దాని ఫలితం చూడండి. నీ భర్త మీద నువ్వు పెత్తనం చెలాయించావు, దాని ఫలితం నీకు అక్కడ కనపడుతుంది. It'll be too late for you to do anything then. అప్పుడు నువ్వు చేయటానికి ఏమి ఉండదు, అది ఎంతో ఆలస్యం అయిపోతుంది. She didn't rejoice in the fact that the angel appeared to her a second time even when the father prayed. She went and called her husband. రెండోసారి నాకు దేవదూత కనపడ్డాడు అని ఆమెమి ఆ విషయంలో అతిశయించట్లేదు, కానీ తన భర్త దగ్గరికి వెళ్ళింది. And said, hey, the man of God who came has come appearing. And Manoah rose and I don't know what he was doing, but he dropped everything and ran and came with his wife and spoke to this person. It looked like a man. He said, are you the man who spoke to the woman? He said, I am. ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనపడినని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడుగ్గా అతడు నేనే అనెను.